ఫ్రెండ్స్, ఇది కంటైనర్ పర్ హోమ్ అన్నమాట. ఒక బెడ్రూమ్, మంచం తయారవుతున్నది, ఫర్నిచర్ వర్క్, ఫాల్ సీలింగ్ లెక్క చేపించారు వుడ్ తోటే, ఎలక్ట్రికల్ పాయింట్స్, విండోస్ పెట్టించారు, కబోర్డ్స్ 2 సైడ్. ఇది ఒక బాత్రూమ్, దీంట్లో కూడా పాయింట్ పెట్టించారు, ఒక గీజర్ది, షీట్ ఉంది, వాటర్ ప్రూఫ్ షీట్స్. తర్వాత ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఇది ఒక కిచెన్కి విండో ఉంది, ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి. ఇది ప్లాట్ఫారం, విండో ఇచ్చారు ఇక్కడ 3 ఇంచుమించు 3.5 సపరేట్. ఇదొక అటాచ్డ్, ఇదొక వాష్రూమ్. ఓకే, సింపుల్గా చిన్న ఫ్యామిలీకి అయితే సెట్ అయిపోద్ది. ఇక్కడ చాలా కంటైనర్లు ఉన్నాయి. ప్లస్ ఇదొక కంటైనర్, ఇది కూడా సింగిల్ ఒక హాల్ లెక్క ఉంది. తెలిసి అయితే 2 అటాచ్డ్ ఒక దగ్గర పెడితే సరిపోద్ది. ఓకే, ఇది స్టోర్ రూము. ఇక్కడ దీంట్లో కూడా ఓకే, సీలింగ్ పీవీసీ. ఓకే, నాట్ బ్యాడ్. అమౌంట్ ఏమో ఎంత అనేది చెప్పలేరు, ఇంకా తెలుసుకుందాం. ఓకే, ఇది ఒక కాఫీ షాప్కి అంతా. ఓకే, అంత స్టాండ్, అక్కడ కౌంటర్ వస్తుంది, క్యాష్ కౌంటరు. ఇది లోపల, ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది, ఇక్కడ స్టవ్ వస్తుంది. ఓకే, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఒకటి ఇచ్చారు కాబట్టి ఇందులో 2 అవసరం పడతాయి. ఇంకోటి ఇక్కడ కట్ చేయించమని చెప్పాను. ఓకే, ఇది ఎంట్రీ. ఇది వాస్తుకు ఇక్కడ నుంచి నడవాలి కాబట్టి ఇక్కడ పూజ రూమ్ వస్తుంది. సో ఇంకా వేరే కంటైనర్లు వర్క్ నడుస్తున్నాయి. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు వాడేది కంటైనర్ బాక్స్. ఓకే, థ్యాంక్ యూ.